హాయ్ అండి. హలో. ఈరోజైతే మేము మామిడికాయ పచ్చడి పడుతున్నాం. దానికి కావలసిన పదార్థాలు మామిడికాయలు, సాల్ట్, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు. ఆవపిండి మెంతిపిండి అయితే మిక్సీ ఆడేసుకొని జల్లించుకుందాం. మా అత్త అయితే స్పీడ్గా జల్లించేస్తుంది. ముందుగా మామిడికాయలు తీసుకుందాం. తర్వాత ఆయిల్, కారం, సాల్ట్, ఆవపిండి, మెంతిపిండి అన్నీ కలిపి ఒక బేషనీలో పోసుకుందాం. మొత్తం అన్నీ మిక్స్ చేసుకుందాం. బాగా కలుపుకొని అందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని బాగా కలుపుకొని దాన్ని జాడి తీసుకుని జాడీలోకి వేసుకుంటూ ఉండాలి. ఆ కారం, ఉప్పు మొత్తం ఆ బేషనీలోకి మొత్తం ఆయిల్ పోసుకుంటా నూనెలో మామిడి ముక్కలు వేసుకుని అవి కలుపుకుంటా ఆ ముక్కల్ని మళ్ళీ కారంలో వేసుకుని కలుపుకుంటూ జాడీలోకి కొంచెం కొంచెంగా వేసుకోవాలి. చక్కగా కొంచెం కొంచెం ముక్కలు వేసుకుంటా కారంలో వేసుకుని జాడీలో అలా ఎత్తుకుంటూ ఉండాలి. ముక్కల్ని కలుపుకుంటూ వాటికి ఉప్పు కారం బాగా పడుద్ది. మావయ్య అయితే మొత్తం కలిపేసి అందులోకి జాడీలోకి ఎత్తున్నాడు. అత్తమ్మ నూనెలో వేసిన ముక్కలు తీసి కారంలో వస్తుంది. అలా కొంచెం కొంచెంగా పోసుకొని ముక్కల్ని అలాగా జాడీలోకి అలాగ ఎత్తుకుంటూ ఉండాలి. ఇంత కష్టపడి అంత ప్రాసెస్ చేస్తే సంవత్సరం వరకు చక్కగా మనకి బాగుంటుంది. పచ్చడి నిల్వ ఉంటుంది. చక్కగా సంవత్సరం పాటు ఉంటుంది పచ్చడి. అత్తమ్మ చేయలేకపోతుంది ఇద్దరు అని నేను కూడా వెళ్ళి సాయం వెళ్ళాను వాళ్ళతో పాటు. మావయ్య అయితే ఆ ముక్కలు మొత్తం ఫాస్ట్గా కలుపుకుంటా జాడీలోకి వేసేస్తున్నాడు. కొత్త ఆవకాయ వేడి వేడి అన్నంలో ఆవకాయ ముక్క వేసుకుని తింటే ఎంత బాగుంటుందో. ఆ టేస్టే వేరు అసలు. పట్టడం అయితే అయిపోతుంది. ఇంకా ఎన్నో ముక్కలు లేవు. అవి కూడా ఆయిల్లో పోసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని జాడీలోకి వేసుకుంటే 10 నిమిషాలు అయితే అయిపోద్ది పచ్చడి.
ఈరోజు లేచిన కాడ నుంచి ఈ పచ్చడి ప్రాసెస్ ఎక్కువైపోయింది. మామిడికాయలు కోసి కడిగి వాటిని తుడిచి ముక్కలు కోసి మళ్ళీ అవి ఆరబెట్టి చాలా ప్రాసెస్ అయితే, కానీ తప్పదు కదా, సంవత్సరం అంతా తినాలంటే పట్టుకోవాలి, కష్టపడి పట్టుకోవాలి. ఈ ఒక్కరోజు కష్టపడితే సంవత్సరం అంతా తినొచ్చు. అయిపోయి వచ్చింది. ఇంకా అయిపోయి వచ్చింది. ఇంకో మానగ ముక్కలు ఉన్నాయి, అవి కూడా అందులో వేసేసుకొని కలిపేసి అందులో వేసేసుకోవాలి. అమ్మ చేతి ఆవకాయ పచ్చడి ఓయమ్మో. తిన్నవారు వదిలిపెట్టలేరు. అబ్బా ఎంత ఎర్రగా కట్టారు, ఎంత ఎర్రగా ఉందో పచ్చడి అయితే. నోరు ఊరిపోతుంది. ఇప్పుడే అన్నం వేసుకుని వేడి అన్నం తినేయాలనిపించేస్తుంది. మొత్తం అన్నాలకు కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఆయిల్లో కలుపుకుంటూ మొత్తం జాడీలోకి అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. అలానే జాడీ ఫుల్గా కూడా వేసేయకూడదు, సరిపడగా వేసుకోవాలి. ఇక్కడైతే జాడీ నిండిపోయినట్టుంది. మళ్ళీ పైన కొంచెం ఆయిల్ పోసుకోవాలి. అదైతే సరిపడా లేదు కాబట్టి వేరే బకెట్లోకి తీసుకున్నాం. జాడీ అయితే ఫుల్గా నిండిపోయిందిగా, వేరే బకెట్లోకి అయితే వేసుకున్నాం. అంతే ఫ్రెండ్స్, పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. దీన్ని మళ్ళీ 3వ రోజున మళ్ళీ బేషనీలోకి పోసుకొని మొత్తం కలుపుకొని చక్కగా మళ్ళీ జాడీలోకి పెట్టుకుని మూత పెట్టుకుని కట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. మేము పట్టిన పచ్చడి విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్.
పచ్చడి అయితే పట్టడం శుభ్రంగా కంప్లీట్ అయిపోయింది. మా పచ్చడి కనుక మేము పట్టిన విధానం మీకు నచ్చినట్లయితే, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.